జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎలా పరిచయం అయింది విశాలాక్షి? అందరం గుడికి వెళ్ళామక్క. అమ్మ నాన్న లేని అనాథనని పాట పాడిందా రోజు. నయని జాలిపడి ఇంటికి తీసుకొచ్చింది. ఇక్కడ కూడా ఎక్కువ రోజులు ఉండదు పెద్దమ్మా. ఎప్పుడు చూసినా పూజలు హోమాలు ఉన్నాయని వెళ్ళి వస్తూ ఉంటుంది. భక్తుల కోరికలు నెరవేరాలని వాళ్ళు చేసే పూజలకు పరవశించిపోతుంటాను. నువ్వు అమ్మోడు తెలివి మరి పూనక వచ్చేస్తుంది నీకు. అలా మాట్లాడకూడదు సుమన. అమ్మనెప్పుడు హేళన చేయకూడదు. ఇద్దరు పిల్లల్ని ఎత్తుకున్నంత మాత్రాన నువ్వు అమ్మవి కాలేవులే. నువ్వు ఒక్కరిని కూడా ఎత్తుకోలేవు కదా. ఇదక్క వరుస. ఇలాగే మాట్లాడుతుంది. చంటి పిల్లను మోయలేనంత నాజుగ్గా పెరిగిందా సుమన? అలాంటప్పుడు నెల తప్పడం ఎందుకు? మమ్మీ అని పిలిపించుకోవడం ఫ్యాషన్ కాకూడదు. బిడ్డని అమ్మ ఎత్తుకోవాలి, పాలివ్వాలి, గోరుముద్దలు తినిపించాలి. సుమనా, ఇదంతా నువ్వు ఆ పిల్లల్ని ఒక్కసారి కూడా ఎత్తుకోలేదని విశాలాక్షి అన్నందువల్లే వచ్చింది గొడవంతా. సుమనా, ఒకసారి ఎత్తుకో. ఒక్కరిని ఎత్తుకో, ఇద్దరిని వద్దులే. ఇద్దరినీ ఎత్తుకుంటా. వీళ్ళేమైనా బియ్యం మూటలా కాదు కదా. దమ్మోడమ్మ, పట్టు తప్పకూడదు, జాగ్రత్త. నాకు తెలుసులే. పిల్లల్ని కింద పడేశావా? వాతలు పెడతాను చెప్తున్నాను. తేలిగ్గానే ఎత్తుకుంటానత్తయ్య. ఇలావు. ఏమైంది? ఎలా ఎత్తుకోవాలా అని చూస్తున్నాను అత్తయ్య. దిష్టి చూపులు ఎందుకు చూస్తున్నావు? పిల్లల్ని తీసుకో. తీసుకుందామంటే తేలిగ్గా రావడం లేదు అత్తయ్య. బానే తింటావు కదా సుమనా. నా తిండికి ఈ పిల్లల కండకి తేడా లేదా? నేను అప్పుడే చెప్పాను, ఇద్దరిని ఒకేసారి ఎత్తుకోవాలని ఎందుకు చూస్తావు అని. సుమనా, ఒక్కొక్కరిని తీసుకో ముందు. ఒక్కరినే చాలు. సరే, గాయత్రిని ఎత్తుకో చాలు. మమ్మీ, సుమనా, సుమనా, అయ్యో సుమనా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.